ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి కార్యకర్తలకు, నాయకులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు అందరికీ జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఎన్నోసార్లు ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు. మరి ఇలాంటి రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రోజులే జిల్లాలో ఉండి మరి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని ప్రతిదీ రివ్యూ చేసి మరి చివరి రోజు అయిన నిన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్ని చూసి మరి అక్కడ కంప్లీట్ కావాల్సిన పనులన్నీ కూడా రివ్యూ చేసి వారికి కావాల్సిన డబ్బు కూడా ఇంకేదో మనకు ఒక 400 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్లకు డబ్బులు ఇచ్చేది ఉంది, వాళ్ళెక్కడికి కూడా ఇస్తానని చెప్పి నేను మాట ఇచ్చిండ్రు. అంతేకాకుండా మరి వచ్చే నెలలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభం చేసి 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వచ్చే నెల వచ్చి మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు జడ్చర్ల నియోజకవర్గ కార్యక్రమాలు కూడా శంకుస్థానం ఇవ్వబోతున్నారు. ఇప్పుడు నిన్న వచ్చిన మీటింగ్ అంతా కూడా రిజర్వాయర్ల మీటింగ్ కాబట్టి మేము కూడా అంతా కూడా ఉద్దండాపూర్ నిర్వాసితులకు మరి గత 10 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వం చేయని పనులన్నీ చేసినందుకు ఆ సభ ఉద్దండాపూర్ నిర్వాసితుల కోసం అంకితం చేస్తూ వాటి సంక్షేమంపై, వాటి అభివృద్ధిపైనే నిన్నంతా కూడా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు కాన్సన్ట్రేట్ చేసిరు. దాని తర్వాత మరి రాబోయే కాలానికి మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దగ్గర మరి కాలువలు తీసుకురావడానికి కూడా ఉద్దండాపూర్ నుంచి రిజర్వాయర్ నుంచి కూడా వాటికి కూడా మరి డిపిఆర్ అవన్నీ ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యమంత్రికి ఔటర్ రింగ్ రోడ్ గురించి కూడా మరి నిన్న ప్రత్యేకంగా నివేదించడం జరిగింది. మరి డిపిఆర్ త్వరలోనే టెండర్ వేసి అక్కడి నుంచి గంగాపూర్ నుంచి స్టేట్ హైవే కింద మళ్ళీ వనపర్తి కలిపేటందుకు కూడా రెండో ప్రణాళిక కూడా ముఖ్యమంత్రి గారికి మరి వివరించడం జరిగింది. త్వరలోనే ఇవన్నీ వస్తాయని ఆశిస్తూ మరి ఈ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. అయితే సార్ నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు కానీ కాకపోతే ఇలాంటి వాళ్ళ చూపించలేదు, ఏదో బాధ మాత్రమే అని మాట్లాడారు. ఇలాంటి హామీలు కూడా ఇవ్వలేదు. మేము నిన్న వచ్చింది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి వచ్చింది, కొత్త హామీలు ఏమి కాదు. మీరు గతంలో ప్రభుత్వం చేసి వదిలేసిన ప్రాజెక్టులన్నీ పెండింగ్ ఎన్నికి వచ్చిండు. అవి చేయడం అంటే వరం ఇచ్చినట్టే కదా. ఉద్దండాపూర్ వాసులకు R&R ప్యాకేజీల కింద డబ్బులు రావాల్సిన పైసలు రాకుంటే ఫర్దర్ ముందుకెందుకు అవుతుంది? మా ముఖ్యమంత్రి వరాలు ఇచ్చి కాదు, వరాలు ఇచ్చేసిన తర్వాతనే వచ్చిండు. ఎందుకు కదా సార్, డబ్బులు వేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాకనే వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యండి. వారు రాకముందే డబ్బులు ఇచ్చొచ్చిండ్రు. గత ప్రభుత్వాలు ఎట్లా చేస్తుండే వరాలు ఇవ్వడానికి వస్తుంది కానీ వరాలు అమలు చేయడానికి రాకపోతుండే. మా ముఖ్యమంత్రి గారు వరాలు అమలు చేసి వచ్చి అమలు చేసినామని చెప్పడానికి వచ్చింది. అదే తేడా. రేవంత్ లేదు, మాకు ఒక ప్రణాళిక ఉంది. ఊరికనే మేము ప్రణాళిక లేకుండా మా ఎమ్మెల్యే గారు ముందుకోరు. ప్రణాళికబద్ధంగా పనిచేస్తుంది కాబట్టి ఈరోజు ఉద్దండాపూర్ని 2 సంవత్సరాలు ఆయన కంప్లీట్ చేయగలరు. మరొక ప్రణాళిక ఏముంది వారితోన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఈరోజు రేషన్ కార్డులు కానీ, ఈరోజు గతంలో 10 ఏళ్ళు ఇయ్యని రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈరోజు 3,500 నుంచి 4,500 దాకా ఇందిరమ్మ ఇల్లు కట్టించినాం. మా ముఖ్యమంత్రి గారు కూడా స్టేజ్ పరంగా చెప్పారు కదా, ఇందిరమ్మ ఇల్లు కట్టిందనే మేము ఓట్లాడతాం, వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కట్టిందనే ఓట్లు అడగాలని. ఒక ప్రణాళికతో పోతుంది ఈ ప్రభుత్వం. 5 సంవత్సరాల ప్రణాళికలు ఆల్రెడీ 99 రోజుల పాలనలో మీరు చూసిండ్రు. అదే ప్రణాళిక ముందుకు వస్తున్నాం. వరాల జల్లు ఇచ్చిపోవడానికి మా మాట అదే. వేరే ప్రతిపక్ష పార్టీ లేదంటే వరాల జల్లు ఇచ్చి లేకుంటే మాయమాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు ఈయన. నిజమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి, పాలమూరు బిడ్డ. అందుకనే ఈ పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా రివ్యూ చేసి నిన్న ఇంకో మాట చెప్పండి, ఇక్కడ నుంచి ఈ 1 ఇయర్లో మేము కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ కూడా పెట్టమన్నారు. ఎక్కడికి నెక్స్ట్ ఫర్దర్గా లక్ష్మీదేవిపల్లికి ఉదండాపూర్ నుంచి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మీకు కనిపించని ఈ పెండింగ్ పనులు చేయడం అంటేనే వరాలు ఇవ్వడమే కాకుండా పెండింగ్ పనులకు డబ్బులు రిలీజ్ చేసే ముఖ్యమంత్రిగా వస్తున్నారు. కాబట్టి అట్లాంటి సమస్య లేదు.